ముందుగా అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. చైనాలో లాంచ్ అయిన K70 మొబైల్ని గ్లోబల్గా పోగో F6 Pro పేరు పైన అయితే తీసుకొస్తున్నారు. మళ్ళీ టైటిల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి చేస్తున్నానని మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్నైతే తిట్టకండి. అందుకే ముందుగానే చెప్తున్నాను, రెడ్మీ K70 పోకో F6 ప్రోగా వస్తుంది అని చెప్పి. దీంతో పాటే పోకో F6 కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ K60 మొబైల్ నుంచి కాకుండా వేరొక మొబైల్ నుంచి పోకో F అయితే తీసుకొచ్చారు. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం లేండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ K70కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. రెడ్మీ K70 సిరీస్లో అయితే 3 మొబైల్స్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మిడిల్ వేరియంట్ అండి. దీంట్లో ప్రో వేరియంట్ వచ్చేసి సూపర్ అని చెప్పాలి పర్ఫార్మెన్స్ పరంగా. కెమెరాస్ అయితే ఈ మొబైల్లో కొంచెం యావరేజ్గానే ఉంటాయి. రీజన్ ఏంటంటే ఈ మొబైల్లో కెమెరాస్ ఒకవేళ హైలైట్ చేశారంటే అది షియోమి 14కి. సో రెడ్మీ ఎప్పుడు కూడా షియోమి వాళ్ళకి పోటీ అయితే రాదు. రెడ్మీ వచ్చేసి బడ్జెట్లో మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇక ఈ మొబైల్ కూడా అలాంటిదే, తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో మొబైల్ అయితే వస్తుంది. మొదటిగా ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ బాక్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి గోల్డ్ కలర్లో రెడ్మీ K70 అని రాసింది కూడా ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మొదటిగా మనకి మరొక చిన్న బాక్స్ అయితే ఉంది. అందులో మనకి బ్లాక్ కలర్ టీపీ కేస్ అయితే ఇచ్చారు, కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. ఇక ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేస్తే మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే మనకి 120W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చేసారు. ఈ మొబైల్కి సంబంధించిన మరొక మేజర్ విషయం ఏంటంటే, అలాగే నేను థంబ్నెయిల్లో పెట్టింది కూడా ఈ విషయం గురించి. ఈ మొబైల్ని గ్లోబల్గా అలాగే ఇండియాలో కూడా పోకో F సిరీస్గా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నేను అనుకున్నది ఏంటంటే ఈ మొబైల్ పోకో F6 ప్రోగా వస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ మొబైల్ పోకో F6 పేరుగా వస్తే కనుక చాలా మంచి హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎలా అయితే iQOO Neo 7 Pro గేమింగ్ కోసం మంచి మొబైల్ అవుతుందో ఇది కూడా అలాగే అండి. ఇండియాకైతే ఇప్పటివరకు పోకోలో F సిరీస్లో ప్రో వర్షన్ అయితే తీసుకురాలేదు. మరి ఈ మొబైల్ అయినా ఇండియాకి తీసుకొస్తారో లేదో చూడాలి. ఒకవేళ కనుక తీసుకొస్తే బేస్ వేరియంటే 35,000 లోపు అయితే ఉంటుంది. ఇక డిజైన్ చూసుకున్నట్లయితే చాలా కొత్తగా ఉంది. కెమెరా సెటప్ ఏదైతే ఉందో అదైతే ఈసారి ఐఫోన్ డిజైన్ కాపీ చేయడం అయితే మానేశారనుకుంటా. ఈసారి ఈ సిరీస్ అయితే 4 కలర్ వేరియంట్లో అయితే వస్తుంది. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్లో చెప్పేసేయండి. రెడ్మీ K70 సిరీస్లో వచ్చే డిజైన్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, బట్ లోపల వచ్చే ప్రాసెసర్ ఇవి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. చాలామంది ఫేస్ చూపించి వీడియో చేయమని అంటున్నారు. నేను కూడా చేయడానికి అలా సిద్ధంగానే ఉన్నాను. మన ఛానల్కి వచ్చే వ్యూసే చాలా తక్కువగా ఉన్నాయి. అవి చూస్తుంటే నాకైతే అవసరమా నా మొహం చూపించి మరీ వీడియో తీయడం అని అనిపించింది. నేను డైలీ పెట్టే వీడియోస్కి 1000 వ్యూస్ వచ్చి మంచిగా మీరు సపోర్ట్ చేసే కనుక నేనైతే మొహం చూపిస్తూ వీడియో చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు. ఇక ఈ మొబైల్ స్పెక్స్ చూస్తుంటే కనుక నాకు చాలా బాగా అనిపించాయి. ఇక ప్రైస్ చూస్తుంటే కూడా చాలా తక్కువగా అనిపించింది. నేనైతే అందుకోసం ముందుగా మీకు ప్రైస్ చెప్పేస్తున్నాను. బేస్ వేరియంట్ వచ్చేసి 12GB 256GB మనకి 29,900కే వస్తుంది. ఇండియాలో వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 8GB ఉంటుంది కదా. మీకు ప్రైస్ అయితే పెద్ద వేరియేషన్ ఏమి ఉండకపోవచ్చు. ముందే చెప్తున్నాను, ఈ మొబైల్లో కెమెరాస్ మాత్రమే యావరేజ్గా ఉంటాయి. గేమింగ్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తే 6.67 ఇంచెస్ OLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 4000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 6 ప్రొడ్యూస్ చేస్తుంది. 526 PPIతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ HDR10+కి కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది. గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. ఒకటి మిస్ అయింది, IP68 వాటర్ రేటింగ్. అలాగే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. ఈ 2 ఫీచర్స్ లేకపోవడం వల్ల ఈ మొబైల్ అయితే ఫ్లాగ్షిప్ మొబైల్ అవ్వదు. నాకు తెలిసి 99% వరకు అయితే వైర్లెస్ ఛార్జర్ ఎవ్వరూ వాడరండి. ఇక IP68 వాటర్ రేటింగ్ అంటారా, అదైతే యూజ్ అవుతుంది. ఈ డిస్ప్లే వచ్చేసి గేమింగ్కి బాగుంటుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మరి డిస్ప్లే ఎందుకు బాగుంది అంటున్నాను, తొందరగా ఫింగర్స్ అనేవి మూవ్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు టచ్ శాంపిల్స్ అనేది మనకు చాలా బాగా ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 4000 nits.
4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కదా, డైరెక్ట్ ఇందులోకి తీసుకెళ్ళినా కూడా మీకు స్క్రీన్ అనేది బాగా కనిపిస్తుంది. కానీ ఛార్జింగ్ కూడా అదే విధంగా లాగేస్తుంది. ఇదైతే మీరు గమనించవచ్చు. ఈ మొబైల్ 30,000 కదా, ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చినప్పటికీ కూడా మంచి డిస్ప్లేనే వాడారు. కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇంకా కర్వ్డ్ ఇచ్చి ఉంటే ఇంకా ప్రైస్ అయితే పెరిగేది కదా. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ 12GB 256GBగా వస్తుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. హైపర్ OSతో వస్తుంది. హైపర్ OS అనేది త్వరలో షియోమి ప్యాడ్ 6కి అయితే రాబోతుంది. నా దగ్గర అయితే ప్యాడ్ 6 ఉందని ఒకసారి మీకు రివీల్ చేశాను కదా, అది వచ్చాక మీకు ఈ హైపర్ OS ఎలా ఉంటుందో నేనైతే తప్పకుండా మీకు రివ్యూ ఈ ప్రాసెసర్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండి. ఇదే ప్రాసెసర్ తోటి OnePlus 11T అలాగే Realme GT5 రెండు కూడా 35,000 లోపు అయితే వచ్చాయి. బట్ ఈ మొబైల్ అయితే చాలా ఎఫెక్టివ్ ప్రైస్ 30,000కే వచ్చేస్తుంది. సో నేను మీకు ముందే చెప్పాను కదా, మంచి ప్రాసెసర్తో తక్కువ ప్రైస్లో మొబైల్ తీసుకురావడమే రెడ్మీ వాళ్ళ ఉద్దేశం అని చెప్పి. రెడ్మీ మొబైల్స్లో ఇలా తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ ఇస్తున్నప్పుడు కెమెరాస్ అయితే నార్మల్గానే ఉంటాయి. లాస్ట్ టైం వచ్చిన రెడ్మీ Note 12 Pro Plusలో మాత్రం కెమెరాస్ మంచి ఇచ్చి 30,000 అయితే పెట్టారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఫ్లాగ్షిప్ లాస్ట్ టైం వచ్చిన అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఇదే ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. దాదాపు ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ని 70,000-80,000 కూడా అమ్మారు. బట్ ఇప్పుడు దీని పరిస్థితి 30,000కి వచ్చేసింది. ఇది వచ్చేసి చైనా ప్రైస్ అండి. ఇండియాలో అయితే ఈ ప్రైస్కి రాదు. ఈ మొబైల్ ఈ ప్రాసెసర్తో Antutuలో 15 లక్షల వరకు అయితే స్కోర్ చేయగలిగింది. ఈ స్కోర్ కూడా మంచి స్కోరే అండి. ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ వచ్చేసి 22 లక్షల వరకు అయితే స్కోర్ చేయగలుగుతాయి. ఇక Geekbenchలో వచ్చేసి సింగిల్ కోర్లో 1248, మల్టీ కోర్లో వచ్చేసి 4177 స్కోర్ అయితే చేయగలిగింది. ఇవైతే మంచి స్కోర్సే అండి. ఇక ఇందులో పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ మొబైల్ వచ్చేసి పోకో F6 పేరు మీద వస్తుందా, పోకో F6 Pro పేరు మీద వస్తుందా చూడాలి. చాలామంది అయితే ఈ మొబైల్ పోకో F6 పేరు మీదనే వస్తుందని అంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ మొబైల్ F6 అని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మీకైతే ఏ పేరుతో వచ్చిందో అప్డేట్ అయితే చేస్తాను. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+8+2 MP. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కాస్త యావరేజ్గానే ఉంటుంది. ఈ మొబైల్ కంపెనీలు కూడా వేరే కంపెనీలతో పార్ట్నర్షిప్గా అయ్యి కెమెరాస్ని అయితే డెవలప్ చేస్తున్నారు. మామూలుగా చూసుకున్నట్లయితే OnePlus వాళ్ళు హ్యాజల్బ్లడ్తో, వివో వాళ్ళు జైడ్స్తో, షియోమి వాళ్ళు లైకాతో, ఒక్కొక్కరు వేరే వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి మాత్రమే మంచి కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ యొక్క కెమెరా రెడ్మీ వాళ్ళు సొంతంగా డెవలప్ చేసినవి మాత్రమే. మెయిన్ కెమెరా 50 MP వచ్చేసి లైట్ హంటర్ 800 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OISకి సపోర్ట్ చేస్తుంది. దీంతో మనకి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. డే టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇక సెకండరీ కెమెరా 8 MP. ఇది వచ్చేసి మనకి అల్ట్రావైడ్ కెమెరా. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP. దీని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. G1 అనే పవర్ చిప్ అయితే దీంట్లో వాడుతున్నారు. 0 to 100% జస్ట్ 20 minutesలోనే మనమైతే బ్యాటరీ ఫుల్ చేసేసుకోవచ్చు. మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టేస్తే ఛార్జింగ్ అయితే తొందరగానే ఎక్కుతుంది. అదే మనం వాడుతూ ఛార్జింగ్ పెట్టామంటే కొంచెం స్లోగానే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో బేస్ వేరియంట్ 12GB 256GB 29,900కి అయితే వస్తుంది. అదే హైయర్ వేరియంట్ 16GB 1TB వచ్చేసి 40,000కి అయితే వస్తుంది. ఇండియాకి వచ్చేప్పటికి బేస్ వేరియంట్ 12GB ఎప్పుడు తీసుకురాలేరు కూడా. ఇండియాలో బేస్ వేరియంట్ అయితే 8GB 128GB అయితే స్టార్ట్ అవుతుంది. అలా చూసుకున్నట్లయితే ఇండియా ప్రైస్ 32,000 అయితే ఉండాలి. మరి ఎంత పెడతారో మనం అప్పుడు చూసేద్దాం. ఈ మొబైల్ అయితే పక్కాగా నాకు గేమింగ్ కోసమే మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన మొబైల్ అయితే అవుతుంది. లేదు నాకు కెమెరాస్ కూడా ఇంపార్టెంటే, నాకు ఆల్రౌండర్ మొబైల్గా కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి. కెమెరాస్ అయితే మామూలుగా ఉంటాయి. తక్కువ ప్రైస్లోనే అన్నీ మంచిగా ఉండాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా. ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.